ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువునామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని ఈ భాగాన్ని అనుసరించి మనము పోయినసారి యెహోషాపాతు రాజు గారి గురించినటువంటి యొక్క మొదటి భాగంగా కొన్ని విషయాలు మనం తలంచినాం. తన యొక్క వృత్తాంతం ఏమిటి అనేటువంటి విషయాలను గురించి ఈ దినం కూడా మిగతా భాగాన్ని మనము చూస్తాము. సమయంలో అక్కడ తాను అహాబు రాజుతో కలిసి సిరియాల మీదకి యుద్ధానికి వెళ్ళడము, తిరిగి అక్కడ గొప్ప నష్టం కలిగినది, తిరిగి తనకు ప్రమాదము జరిగింది. అయితే దేవుడు కనికరించి అహాబునేమో తాను చేసిన యుక్తి ఉపాయాన్ని బట్టి తాను మారువేషంలో ఉన్న గురి చూడకుండా కొట్టినటువంటి వ్యక్తి తనకు బాణం తగిలి తను చనిపోవడము, తిరిగి యెహోషాపాతు రాజుగారు ప్రమాదం చెందకుండా దేవుడు అతను తప్పించినాడు. ఈ భాగాన్ని అనుసరించి ఇంకా కొన్ని విషయాలు మనము తలస్తాం. చివరి దినాలలో ఉంటున్నాం. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అనేటువంటి చివరి దినాలలో మనం ఏ విధంగా ఉండాలి అటువంటి యొక్క ఈ రాజుల యొక్క చరిత్రలో యెహోషాపాతు రాజు గారి గురించి మనం తలస్తున్నాం. ఎందుకంటే దేవుడు కృప చూపినాడు, క్షేమంగా అతన్ని తప్పించినాడు. నేను చదువుతున్నాను, గమనించండి. ఈ భాగం నుంచి మనము చదువుతాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయం చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగి రాగా, ఎక్కడికొచ్చినాడు? ఏ అపాయము చెందకుండా. ఎందుకు చెందలేదు? అహాబు చనిపోయినాడు, సైన్యం చనిపోయినది, చాలా వరకు నష్టమైంది. ఎందుకు చనిపోలేదు అని అంటే 18వ అధ్యాయము 31వ వచనంలో, కాగా యెహోషాపాతు కనబొట్టుతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజనుకొని యుద్ధం చేయుటకు అతన్ని చుట్టుకొనిరి కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోనట్లు చేసెను. గమనించండి, చూసినారా? దేవుడు ఏం చేసినాడు? గొప్ప అపాయం నుండి, ప్రమాదం నుండి తప్పించినాడు. తిరిగి క్షేమంగా తాను మరలా యూదా దేశానికి వచ్చినాడు. చేరినటువంటి యొక్క వ్యక్తితో ఇక్కడ ఏ అపాయము చెందకుండా దేవుని బిడ్డలారా గమనించండి. బైబిల్లో కొన్ని విషయాలను మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. యెహోషాపాతు, ఇది నేను పోయినసారి కూడా గుర్తు చేసినాను, మళ్ళా చేస్తున్నాను. యెహోషాపాతు అనగా యెహోవా న్యాయాధిపతి అని అర్థం. ఈ యెహోషాపాతు అనేటువంటి పేరు కలిగినటువంటి వారు కొంతమంది ఉన్నారు. దానిలో మొదటి వ్యక్తి ఎవరంటే దావీదు పరాక్రమశాలలో ఒకడున్నాడు. మొదటి వృత్తాంతముల గ్రంథము 11:43. రెండవది ఎవరంటే రాజైన దావీదు నియమించిన ఒక లేఖికుడు. 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనంలోను, 20వ అధ్యాయం 24లో కూడా ఉంటుంది. ఇంకా కొన్ని గ్రంథాలలో కూడా మొదటి 4వ అధ్యాయం అట్లా రాయబడి ఉంటుంది. మూడోది ఎవరంటే రాజైన సొలొమోను ఉద్యోగస్తుల్లో ఒకడు. మొదటి రాజులు 4:17లో ఉంటుంది. తిరిగి 4వ వ్యక్తి ఎవరంటే యూదా రాజ్యమేలిన రాజులలో ఒక గొప్ప రాజు. ఎవరి రాజు? యూదా రాజ్యమైన రాజులలో యెహోషాపాతు రాజుగారే. యెహోషాపాతు రాజుగారు, మనం చూసే యెహోషాపాతు రాజుగారు. తిరిగి 6వ రాజు కూడా ఉన్నాడు. 6వ రాజు రాజు కాదు, మందసమును తెచ్చు యాజకుల్లో ఒకడు. ఇతడు మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15:24లో ఉంటుంది. యెహోషాపాతు లోయ అనేటువంటి పేరు కూడా ఉంది. యెరూషలేమునకు తూర్పున ఉన్నటువంటి లోయ యెహోషాపాతు లోయ. యోవేలు గ్రంథము 3:2లోను 12లో ఈ మాట ఉంటుంది. అంటే యెహోషాపాతు అనేటువంటి యొక్క విషయము కొరకు ఈ దినమున మనము యూదా రాజు అయినటువంటి యొక్క యెహోషాపాతుని గురించి కొన్ని విషయాలు మనము చూస్తున్నాం. గమనించండి. యెహోషాపాతు ఏ అపాయం చెందుకు వచ్చినాడు? 2వ వచనం. దీర్ఘదర్శి అనాని కుమారుడగు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతునకు ఈలాగు ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధిని కోపము నీ మీదికి వచ్చును. గమనించండి, యెహోషాపాతు రాజుగారికి దీర్ఘదర్శనం యొక్క
అనాని కుమారుడు యెహూ, నింషి కుమారుడు అయినటువంటి యొక్క యెహూ కూడా ఉన్నాడు. అతడు రాజు అవుతాడు. రాజు తర్వాత భాగంలో వస్తాడు. ఇక్కడ ఎవరంటే దీర్ఘదర్శి అనాని కుమారుడు యెహూ అంటాడు. అనాని కుమారుడు యొక్క దీర్ఘదర్శి దేవుని దాసులకు కావచ్చు లేక ప్రవక్తలకు మరొక పేరు ఏంటంటే దీర్ఘదర్శి. ఈ భాగం మరోసారి మనం చూడాలనుకుంటే 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో సౌలు యొక్క విషయంలో మాట్లాడతాడు సమూయేలు గారి గురించి అంటే దీర్ఘదర్శి. అందుకనే దేవుడు వారికి ఎవరిని ఇచ్చినాడంటే దీర్ఘదర్శకులను ఇచ్చినాడు. దీర్ఘదర్శి చాలా మంచి పేరు, అర్థాలు ఇవి. దీర్ఘదర్శి అనేటువంటి వచ్చి ఏం చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే దేవుని దాసుడు దేవుడు పంపినాడు అతని కాడికి. ఏమంటాడంటే ఎదుర్కొని పోయి రాజు నీవు భక్తిహీనులకు సహాయం చేసినంట. ఎవరు చేసినాడు? దేవుని బిడ్డలారా గమనించండి. యెహోషాపాతు రాజుగారు భక్తిహీనులకు ఏం చేసేవాడుగా ఉన్నాడు అంటే ఎవరు భక్తిహీనుడు అంటే ఆహాబు అనేటువంటి రాజు భక్తిహీనుడు, అంటే భక్తి లేనటువంటి వాడు లేక భక్తిని హీనపరిచినటువంటి వాడు. ఇశ్రాయేలుకు రాజు అయి ఉండి ఇశ్రాయేల్ యొక్క దేవుణ్ణి యెహోవా దేవుని నమ్మకుండా, ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా, ధర్మశాస్త్ర ప్రకారం జీవించకుండా, తాను తన యొక్క భార్య యెజబేలు యొక్క మరి ప్రవర్తనతోటి, యెజబేలు యొక్క చెప్పు చేతల్లో దాదాపు అబద్ధ ప్రవక్తలు అయిన 450 మంది ప్రవక్తలు, ఇంకా ప్రవక్తలు ఉన్నారు. వారు చెప్పినట్లు చేసుకుంటూ విగ్రహాలను చేస్తూ దేవుని ప్రజలను గొప్ప దేవుని ఉగ్రతకు మళ్లించిన వాడు ఎవరంటే అహాబు రాజు. ఎందుకంటే వీళ్ళ రాగల దినాల్లో అహాబు రాజు గురించి మనం వీళ్ళైతే చూస్తాము. గమనించండి, అట్లాంటి వ్యక్తికి ఏమైనాడంట, ఇతడు ఏమైనాడు చూడండి. ఏమంటాడు? నీవు భక్తిహీనులకు సహాయం చేయండి. భక్తిహీనుడు అంటే ఆయనకి ఏం లేదు. ఆహాబు గురించి బాగా చదవండి. ఆహాబుకు భక్తిహీనుడు. దేవుడు ఎన్ని రీతిలుగా తనకు కృప చూపినా, గొప్ప కార్యాలు చేసినా కూడా ఏం చేయలేదు, ఆ వ్యక్తి నమ్మలేదు. కర్మేలు పర్వతం మీద యెహోవాయే దేవుడని ఏలియా గారి ద్వారా ప్రూఫ్ చేసినా నమ్మలేదు. అతన్ని కొన్నిసార్లు రాజ్యంలో నుంచి దేవుడు కనికరించి కాపాడినా చూడు దేవుని విషయం అంటే కూడా నమ్మలేదు. ఎన్నో కార్యాలు చేస్తూ చూసినా కూడా నమ్మనటువంటి వ్యక్తి ఎవరంటే భక్తిహీనుడు. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని విషయాలను చూస్తూ, దేవుని సంగతులను ఎరుగుతూ, దేవుని యొక్క కార్యాలు మన కళ్ళ ముందర ఎన్నో జరుగుతుందో చూసి కూడా వాటిని మనం అనుసరించకుండా, నమ్మకుండా దేవుని కొరకు విరోధంగా జీవించే వాళ్ళంతా కూడా భక్తిహీనులు. అట్లాంటి వారితో ఏం చేయకూడదు. యెహోషాపాతు ఏం చేసినట్టు స్నేహం చేసినాడంట. అందుకని ఏమంటాడు, భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అవుతాడు. అతడు ఎవరంటే యెహోవాకు శత్రువు అయిపోయినాడు దేవుడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఆహాబుని గురించి మీరు తలంచండి. ఆహాబు యొక్క కార్యాలను చూస్తే యెహోవాకు శత్రువు. అట్లాంటి శత్రువులకు, దేవునికి శత్రువు అయినటువంటి వానితో ఏం చేయకూడదు, స్నేహం చేయకూడదు. యెహోషాపాతు ఏం చేసినాడు? స్నేహం చేసినాడు, వియ్యమందుకున్నాడు. ఈ దినాలలో కూడా మన స్నేహము ఎవరితో ఉంటుంది? ఎట్లాంటి వారితో ఉంటుంది? అబ్రహామునకు దేవుడు స్నేహితుడని రాయబడింది. నీ స్నేహితుడు, నా స్నేహితుడు ఎవరు? ఈ దినాల్లో విశ్వాసులకు అన్యులు చాలామంది స్నేహితులుగా ఉంటారు. మా ఫ్రెండ్ అంటాడు. అట్లే సిస్టర్స్ కూడా మా ఫ్రెండ్ అంటారు. అన్యులు మీకు ఎట్లా ఫ్రెండ్ అవుతారు? వారు దేవునికి శత్రువులు. దేవుని అనుసరించరు. దేవుని వాక్యాన్ని అనుసరించడం వాళ్ళకి ఎట్లయితారు? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైనా ఆహాబు లాంటి వాళ్ళు దేవునికి విరోధంగా జీవించే వారికి మనము స్నేహితులంగా ఉండకూడదు. మనము వారికి సహాయము చేయకూడదు. ఒకవేళ ఆర్థిక పరంగానో లేకుంటే మనకు తోచిన విధంగా చేయొచ్చు, కానీ ఇట్లా యెహోషాపాతు చేసినట్లుగా వారితో కలిసి మనము ఈ విషయాలు చేయకూడదు అనేది మనం ఎరగాలి. అందుకనే తనకు గట్టి హెచ్చరిక ఇస్తున్నాడు. గట్టి హెచ్చరిక ఇస్తున్నాడు. అందుకనే స్నేహితుడు అవుతావు కదా, అందువల్ల యెహోవా సన్నిధిని కోపము నీ మీదకి వచ్చును అన్నాడు. ఇప్పుడు ఏమొచ్చింది? అట్లాంటి వారి మీద కూడా దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. కాబట్టి ఇది బైబిల్ ప్రకారంగా మనకు తెలిసిన విషయమే. 3వ వచనం, అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారించకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు ఏమైనాడు? దేవతా స్తంభములను తీసినాడు. మరి యూదా దేశమునకు దేవతా స్తంభాలు ఎందుకు వచ్చి ఉంటాయి? గమనించండి, దేవతా స్తంభాలు ఇశ్రాయేలు దేశంలో అహాబు పెట్టించుంటాడు. యెజబేలు రాణి పెట్టించింది. అంటే తనతో స్నేహం చేసిన కారణాన్ని బట్టి, తనతో వియ్యమందుకున్న కారణాన్ని బట్టి
తన దేశంలో కూడా కొన్ని దేవతా స్తంభాలు తన దేశంలో పెట్టినట్టు చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం అన్యజనులతోటి లేక నామకార్థ క్రైస్తవులతోటి దేవునికి విరోధస్తులతోటి మనం సహవాసం చేస్తే వాళ్ళ పద్ధతులు కానీ వాళ్ళ ఆచారాలు కానీ వారు అనుసరించేటువంటి కొన్ని విషయాలు మనకు వస్తాయి, మన దేశంలోకి వస్తాయి. మన పద్ధతులు మనం కూడా పద్ధతులను అనుసరించే వారంగా ఉంటాం. ఇది ఆత్మీయంగా ఎరగండి. ఇప్పుడు ఎవరిని చేసినట్ట దేవుని మీద మనసు నిలుపుకున్నాడు. ఏ దేవుడితో తప్పించినాడో ఆ దేవుని మీద మనసు నిలుపుకొని అవన్నీ తీసివేసి మంచి చేసినాడు, మంచి క్రియలు చేసినాడు. అందుకని దీన్ని బట్టి దేవుడు చేసినాడు మంచికి మంచే. దేవుడు ప్రమాదం నుంచి తప్పిస్తే ఈ రాజు ఏం చేసినాడంటే జీవితాన్ని మార్చుకున్నాడు, దేవుని కార్యాలను జరిగించేవాడిగా ఉన్నాడు. దేవునికి అయిష్టమైనటువంటిది ఏది ఉందో దాన్ని తొలగించుకున్నాడు. దీనిని బట్టి దేవుడు చేసినట్టు అతన్ని ప్రేమించి అతనికి గొప్ప కృప అనుగ్రహించినాడు. 4 నుండి చూస్తే ఏమైందంటే 4 నుంచి కూడా ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయము. యెహోషాపాతు రాజు గారు తాను మరణం నుంచి తప్పించిన తర్వాత తనన్నీ కూడా తన యొక్క దేశంలో మంచి కార్యాలు చేస్తూ వచ్చినాడు, కొన్ని చక్కని సంగతులు చేస్తూ వచ్చినాడు. ఈ దినాలలో మనము కూడా ఆయా విధాలుగా ప్రమాదం నుంచి పరిస్థితుల నుంచి దేవుడు కాపాడి బ్రతికిస్తే, దేవుడు ఆయుష్ పొడిగిస్తే మనం ఏం చేస్తున్నామో మనం ఎరగవలసిన వారు. 4వ వచనం, యెహోషాపాతు యెరూషలేములో నివాసం చేయొచ్చు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిం అనే వరకు జనుల మధ్యన సంచరించి వారి పితరుల దేవుడని యెహోవా వైపు వారిని మళ్ళిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేసినాడు? ఎవరి వైపు మళ్ళించినాడు? ఇంతతో ఎవరి వైపు తిరిగినారు వీళ్ళు? అహాబు రాజుతో కూడా వెళ్ళాడు. నీ జనమే నా జనము, నీ బంధువే అని వెళ్ళినాడు. ఇప్పుడు దేవుని వైపు తిప్పేవాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క ప్రజలను దేవుని వైపు తిప్పుతున్నాడు. ఇంతకుముందు దేవుని యొక్క ప్రజలను ఎటువైపు తిప్పినాడంటే అహాబు వైపుగా, అటువైపు మళ్లించిన వాడుగా ఉన్నాడు. అందుకనే పిల్లారా, నీవు నేను ప్రజలను ఎవరి వైపు తిప్పుతున్నాం? దేశంలో సంచరిస్తూ ఉన్నాడు. దేశం అందుకనే గమనించవలసిన విషయం సంచరించి ఇంకేమంటే 5వ వచనం, మరియు అతడు ఆయా పట్టణములు అనగా దేశమందు యూదా వారున్న బురుజులు గల పట్టణంలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగా ఆయా పట్టణాల్లో ఏం చేసిన న్యాయాధిపతులు, దేశంలో ఏది అవసరమో న్యాయం అవసరం, సత్యం అవసరం, యథార్థ అవసరం. ఇది దేవుడు కోరేటువంటిది, దేవుని బిడ్డలకు ఉండవలసిన విషయం. కాబట్టి ఏదైతే దేశంలో ఉండాలో ఆ న్యాయాన్ని న్యాయాధిపతులను నిర్ణయిస్తున్నాడు. వారికి ఇలాగ ఆజ్ఞాపిస్తున్నారు, మీరు యెహోవా నియమమును బట్టియే కానీ మనుషుల నియమమును బట్టి తీర్పు తెచ్చకూడదు. ఈ రోజుల్లో దేవుని నియమాలు, దేవుని పద్ధతులను, దేవుని క్రమమును, దేవుని విధానాన్ని పక్కకు పెట్టి మనుషుల యొక్క నియమం, ఒక్కొక్క సంఘములో ఒక్కొక్క నియమం, ఒక్కొక్కరికి తోచింది వాళ్ళ నియమాలు బట్టి ఈ రోజుల సంఘాలు నడుస్తున్నాయి. అట్లే సంఘాలు నడుపుకోవడమే కాకుండా సేవకులను కూడా ఆ విధంగా మా నియమములలో మా పద్ధతులలో నడపాలి మీరని చెప్పేసి సేవకులను కూడా బంధించి నడిపించేటువంటి వారు లేకపోలేదు. కాబట్టి గమనించండి, యెహోవా నియమమును బట్టంట, నీ నియమము కాదు. సంఘాలలో ఉంటుంటే అధికారులారా లేక సేవకులు కావచ్చు, లేకుంటే పెద్దలు కావచ్చు, సంఘాలు నడిపించే నాయకులు కావచ్చు, మీ నియమము కాదు. దేవుని నియమం ఏదుందో, దేవుని యొక్క క్రమం ఏదుందో, దేవుని యొక్క పద్ధతి ఏదుందో దాన్ని మనం అనుసరించవలసిన వారం. ఈ దినాలలో మన సహవాసంలో పూర్తిగా మన యొక్క క్రమము, మన పద్ధతి అంతా పోయి మనుషుల యొక్క నియమాలను బట్టి అనుసరించేటువంటి యొక్క విషయాలను మనం చూస్తూ ఉన్నాం. అందుకనే యెహోషాపాతు రాజు గారు ఏం చేస్తున్నాడు? మనుషుల నియమమును బట్టి కాదు, దేవుని నియమమును బట్టి ఏం చేయాలి? మీరు తీర్పు తీర్చాలి. ఆయన మీతో కూడా ఉండను కనుక మీరు తీర్చు బహు జాగ్రత్త చేయండి తీర్పు తీర్చేటప్పుడు. కాబట్టి నీ ఓడని ఒక తీర్పు, ఇతరులను ఒక తీర్పు వద్దు, బహు జాగ్రత్తగా చేయాలా. 7వ వచనం, యెహోవా భయము మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్టము లేదు, ఆయన పక్షపాతిగాడు, లంచం పుచ్చుకున్నవాడు కాదు. దేవుడు ఎట్లాంటోడు? ఈ రోజుల్లో ఎక్కడ చూసినా దౌష్టము, దుర్మార్గత, దుష్టత్వము. తర్వాత ఇంకేమంటాడు? పక్షపాతము. నీ వైపు ఉంటేనే ఒకవైపు, లేకుంటే ఇంకొకడైతే ఇంకొక వైపు. నీ మనిషి అయితే ఒక తీరుగా ఉంటుంది, ఇంకోడైతే ఇట్లా అంటే పక్షపాతం లేకుండా ఉండండి దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలు ప్రజలు కానీ నేడు క్రైస్తవులు కానీ ఈ విధానాన్ని అనుసరించవాలి. లంచం పుచ్చుకున్నవాడు కాదు, లంచాలు తీసుకొని న్యాయాలు చేయొద్దు. లంచము దేవుని దృష్టికి చాలా నేరమైనటువంటిది. ఇట్లాంటి వాళ్ళు ఉంటే సరి చేసుకోవాల్సిన వారంగా ఉంటుంది. అందుకనే యెహోషాపాతు రాజు గారు న్యాయం తీర్చేటువంటి వారికి చెప్తున్న మాట, ఈ రోజులు న్యాయాధిపతులు సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాంటి న్యాయం తీరుస్తున్నారు? దేన్ని తీసుకొని? లంచం తీసుకొని. నీకు లంచాన్ని బట్టి నువ్వు న్యాయం తీరుస్తున్నావా? సంఘాలకు గొప్ప నష్టాన్ని ఎదుర్కొంటావు, గొప్ప శిక్షకు పాలవుతాం. 8వ వచనం,
మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయము జరిగించుటకు సందేహములను పరిష్కరించుటకును యెహోషాపాతు లేవీలలోను యాజకులలోను ఇశ్రాయేలు పితరుల ఇండ్ల పెద్దల్లోను కొందరిని నియమించినాడంట. ఎవరెవరు నియమించినాడో గమనించండి. యెహోషాపాతు లేవీలలోను యాజకులలోను ఇశ్రాయేళ్ల పితరుల పెద్దలతోనంట. ఈ రోజుల్లో లేవీలతో పని లేదు, దేవుని దాసులతోటి పని లేదు, వాళ్ళే అయిపోయినారు. అందుకనే ముందు లేవీలు ఉన్నారు, తర్వాత భాగంలో యాజకులు ఉన్నారు, చివరి మూడవ భాగంలో ఇండ్ల పెద్దలు ఉన్నారంట. ఈ రోజుల్లో పెద్దలు ఎక్కువైపోయినారు, యాజకులు పోయినారు, లేవీలు ఎక్కువైపోయినారు, వాళ్ళ పద్ధతులు ఎక్కువైపోయినాయి. సంఘాలలో వాళ్ళు చెప్పిందే చేయాలని చెప్పేసి చేటించి దేవుని యొక్క క్రమాన్ని పాడు చేసినటువంటి దినాలలో ఉన్నాం. టుడే ఈరోజు అట్లే ఉన్నాం. ఈ దినాలలో ఈ విషయాన్ని వింటుంటే గుర్తించి గమనించు, ఎరుగు అలాంటి ఉంటే సరి చేసుకోవడం అనేది మంచిది. అందుకనే గమనించండి. 9వ వచనము, వారికి ఇలాగా ఆజ్ఞాపించను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై దేవుని యందు నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తించాలి. ఎవరు అంటే లేవీలు, తర్వాత యాజకులు, ఇశ్రాయేళ్ల ఇండ్ల పెద్దలు అని చెప్పుకునే వాళ్ళు, యాజకులు సేవకులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు, పరిచారకులు లేవీలు. కాబట్టి వాళ్ళు పరిచర్య చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం కావాలంట? ఏ మనసు కావాలి వారికి? యెహోవా యందు భయభక్తులు గలవారై నమ్మకముతోనూ యథార్థ మనసుతో మీరు ప్రవర్తించాలి. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ప్రవర్తన కలిగినటువంటి వారు మన సంఘాలలో ఉన్నారా? సేవకులు ఉన్నారా? పరిచారకులు ఉన్నారా? పెద్దలు ఉన్నారా? ప్రజలు ఉన్నారా? చెప్పగలమా? యెహోషాపాతు రాజు గారు ఇలాంటి నిర్ణయమును వారికి జరిగిస్తూ ఉన్నాడు. తన దేశంలో ఇది చేయాలని చెప్పేసి ఖచ్చితంగా వారికి పద్ధతిని అనుసరించేవారిగా వారిని చేస్తూ ఉన్నటువంటి విషయం. 10వ వచనం, నరహత్యను గూర్చియో ధర్మశాస్త్రమును గూర్చియో ధర్మమును గూర్చియో కట్టడలను గూర్చియో న్యాయ విధులను గూర్చియో ఆయా పట్టణములలోను నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతే గాని మీరు విమర్శించినప్పుడు మీ సహోదరుల మీదికి కోపము రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలను. మీరు అలాగూ చేసిన ఎడల అపరాధులు కాకయుందురు. దయచేసి భాగాన్ని క్షుణ్ణంగా గమనించండి. న్యాయం తీర్చేవారు, చేసేటువంటి వారు ఏం చేయాలంటే దేవుని భయము భక్తి కలిగి చేస్తే మేలు, ఆశీర్వాదం, దేవుని వస్తుంది. లేకుంటే దేవుని యొక్క కోపం వస్తుంది, దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. నీవు పరిపాలించేటువంటి లేక నువ్వు చేసే సేవలోను సంఘంలోను సరైన విధంగా నీవు ఉండకపోయినట్లయితే దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. అందుకనే యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలనని మీరు ఇలాగు. కాబట్టి ఈ రోజుల్లో సంఘాలను ఏలేటువంటి సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, నీవు పరిపాలించేటి లేక నువ్వు చేసే సంఘములో నీ సేవ, నీ ప్రజలు, నా ప్రజలు, మనము ఈ విధంగా ఉంటున్నామా? ఇది ఉండాలని ఖచ్చితంగా యెహోషాపాతు రాజు గారు తెలియజేస్తున్నాడు, దాన్ని జరిగిస్తూ ఉన్నాడు. 11వ వచనం, మరియు ప్రధాన యాజకుడైన అజర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. ఎవరట? ప్రధాన యాజకుడైన అమర్య. యాజకుడంట. ఈ దినాలలో దేవుని సేవకులకు సంఘాలలో ప్రాధాన్యత లేదు. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క కాలంలో దేవుని సేవ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నదంటే ప్రధాన యాజకుడైన అజర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడంటే. ఈ రోజులు ఎవరున్నారు? వాళ్ళను త్రోసివేసి మేము పెద్దలము, వాళ్ళకి ఏం తెలియదు, బైబిల్లో విషయమే తెలియదు, బైబిలే తెలియదు, అంతేకాదు దేవుని యొక్క సత్యమే తెలియదు. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో పెద్దలుగా ఉండి ఎంత బాధకరంగా, దుఃఖకరంగా సంఘాలను పాడు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యం నుండి దైవజనులను పక్కకు పెట్టేసి వాళ్ళకి ఏమి తెలియకపోయినా, బైబిల్ అవగాహనే లేదు, ఒక పేరు నేర్చుకున్నారు, ఏదో క్రమం భక్సింగ్ గారి సావాసం అంటారు, కానీ దాని గురించి వారికి వాసన కూడా తెలియదు. ఇట్లాంటి వాళ్ళు సంఘాలను పరిపాలిస్తూ దేవుని సంఘాలను నష్టం చేసి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలుగా చేసేవాళ్ళుగా ఉన్నారు. గమనించండి ఏ విధంగా మనము ఉంటున్నాము, ఎట్లా ఉంటున్నాము. అందుకనే ఎవరున్నారంటే అక్కడ ప్రధాన యాజకుడైనటువంటి అమర్య యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నారు.
యూదా సంతతి వారికి అధిపతి అయిన ఇస్మాయిల్ కుమారుడు జబద్య రాజు సంగతుల విషయంలో పైవాడిగా ఉన్నాడు. లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు. గమనించండి, లేవీలు ఎట్లున్నారంట? పరిచారకులుగా ఉన్నారంట. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ లేవీలను గురించి, పరిచారకులను గురించినటువంటి విషయము మరొకసారి మనము చూస్తాము. కాబట్టి నీకెవరు పరిచారకులుగా ఉన్నారు? ఈ రోజుల్లో ఆల్ ఆర్ ఈక్వల్ గాడ్ సర్వెంట్ అని మీకు మీరే సేవకులు అయిపోయినారు, మీకు మీరే సంఘ పెద్దలు అయిపోయినారు, మీకు మీరే విశ్వాసులు అయిపోయినారు, అన్నీ మీరే సేవకులు, మాకు అవసరం లేదు అనేటువంటి యొక్క విషయంలో దేవుని యొక్క నియమానికి విరోధంగా జీవించేవారుగా ఉన్నారు. దయచేసి ఈ భాగం మీకు ఇంకా వివరంగా కొన్ని విషయాలు తెలవాలనుకుంటే ఇదే 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 8 నుండి 14 వరకు మీరు దయచేసి క్షుణ్ణంగా చదివితే యాజకుల యొక్క పనేంది, లేవీల పనేంది, వారు మీ క్షేమం కొరకు, మీ విజయాని కొరకు, మీ ఆశీర్వాదం కొరకు దేవుడు లేవీలను, యాజకులను ఇచ్చినాడు. కాబట్టి అది పక్కకు పెట్టేసినటువంటి వారు యెరోబాము రాజు గురించి కనబడుతుంది. అందుకనే యెరోబాము రాజు గురించినటువంటి యొక్క విషయాలు అక్కడ మీరు చూడగలరు. రెహబాము రాజు గురించినటువంటి యొక్క విషయాలు కూడా మీరు చూడగలరు. ఇంకా కొంతమంది రాజుల గురించి అందుకని ఏమంటాడు? ధైర్యము వహించుడి, మేలు చుటక యెహోవా మీతో కూడా ఉన్నాడు అని అంటాడు. మీతో కూడా ఉన్నాడు. కాబట్టి ఈ విషయంలో ఈ విధంగా వారు జరిగించినప్పుడు దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. దీనికి రుజువే 20వ అధ్యాయంలో ఇది అయిన తర్వాత మోయాబీలు, అమ్మోనీయులను, మోయాబులో కొందరు యెహోషాపాతు మీకు దండెత్తొచ్చినారు. ఇదంతా మీకు తెలుసు. ఈ విధంగా దండెత్తొచ్చినప్పుడు ఏమైనాడు? యెహోషాపాతు రాజుగారు దేవుని మీద మనసు నిలుపుకొని దేవుని మందిరానికి వచ్చి, వారి పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చి దేవుని మందిరంలో ఉపవాస దినాన్ని యూదా దేశంలో ప్రకటించుకున్నారు. దేవుని వల్ల సహాయం కొరకు 4వ వచనంలో ప్రకారంగా దేవుని సహాయం కొరకు కూడుకున్నారు. కొత్త శాలయట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చినారు. దేవుడు వారి యొక్క ప్రార్థనకు ప్రతిఫలంగా వారు చేసిన యొక్క ప్రార్థనను దేవుడు విన్నాడు. ఇక్కడి నుంచి 4వ వచనం కానించి వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినారు. వారి ప్రార్థనకు ప్రతిఫలంగా ఆ యొక్క సైన్యములో లేక ఆ సమూహంలో ఉంటుంటే ఎవరు అని అంటే అది ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేసినారు. యెహోవా మాకు తీర్పు తీర్చమని చెప్పేసి యెహోషాపాతు రాజు గారు ప్రార్థన చేస్తే 14వ వచనం ప్రకారము మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడు బెలయాకు జండమైన జకర్యా కుమారుడు ఆసాపు సంతతి వాడు లేవీలు దేవుడు అతన్ని లేపుకొని అతనితో మాట్లాడి 15వ వచనం ప్రకారం యూదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడు. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును అని చెప్పినప్పుడు, రేపు వారి మీదికి వెళ్ళండి, మీరు ఈ విధంగా వెళ్ళండి, వారికి మీరు భయపడొద్దు, దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తారని చెప్పినప్పుడు రేపు వెళ్ళమన్నాడు. ఏదైతే దేవుని దాసుని ద్వారా యెహోషాపాతు రాజు గారు ప్రజలు విన్నారో ఆ ప్రకారం చేసినారు. ఆహాబు రాజు కాలంలో మికాయా చెప్పినటువంటి యొక్క విషయాలు ఆహాబు వినలేదు. ఇక్కడ యెహోషాపాతు కూడా వినకుండా నష్టపోయిన సంగతి ఆయన గుర్తుంది. ఇప్పుడు దేవుని దాసుడు దేవుని ద్వారా ఏది చెప్పినారో అది చెప్పినట్లుగా చేసి ఈ భాగమంతా కూడా వాళ్ళు దేవునికి ఆరాధించినారు. తిరిగి మరునాడు లేచి వారు 19వ వచనం ప్రకారము కహాతీల సంతతి వారును కురహీల సంతతి వారగు లేవీలు నిలబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడు ఏం చేశాడు? దేవుని స్తుతిస్తూ దేవుని పాటలు పాడుకుంటూ లేవీలు యాజకులు వాయిద్యములు వాయించుకుంటూ పరిశుద్ధ అలంకారం ధరించుకొని దేవుని స్తుతిస్తూ వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. తిరిగి వీరు వెళ్ళేలోగలు ఏమైపోయిందంటే వారి మీదకి వచ్చినటువంటి సైన్యమంతా కూడా ఈ అధ్యాయంలో మనం చూడగలమండి. వారికి వారే దేవుడు వారి మీద మాటుగాళ్ళను పెట్టి 22వ వచనం ప్రకారం మాటుగాళ్ళను పెట్టిండంట. వీళ్ళు పాటలు పాడుకుంటూ యుద్ధ సైన్యానికి వెళ్ళే లోగలు ఏమైపోయారంటే వాళ్ళందరూ కూడా ఎవరికి వారే పొడుచుకొని చనిపోయినారు. కాబట్టి అందుకనే ఉంటాడు యూదావారు. గమనించండి 24 యూదావారు అరణ్యమందు కాపుర్ల దుర్గముల దగ్గరకు వచ్చి సైన్యంతో చూడగా వారి శవములై నేలను పడి ఉండ్రి, ఒక్కడు కూడా తప్పించుకోలే. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ చనిపోయినటువంటి వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతస్తులను కూడా తీసుకున్నారు. తీసుకొని 3వ రోజు దాకా దోసుకొని 4వ రోజు బెరాకలోయలో 26వ వచనం బెరాకలోయలో వాళ్ళు కూడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సాగిపోయినటువంటి విధానం మనం చూడగలం. ఇది యెహోషాపాతు యొక్క మిగతా విషయాలను మనం చూస్తాం. ఎందుకంటే ఇప్పటి వరకు దేవుడు యెహోషాపాతు రాజు గారిని ఈ విధంగా దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. దేవుని కొరకు తాను చేసుకున్న తీర్మానమును బట్టి గమనించవలసిన విషయం ఏంటంటే ఈ 31వ వచనం ప్రకారం యెహోవా యూదా రాజ్యం ఏలెను. అతడు ఏలనారంభించినప్పుడు 35 సంవత్సరముల వాడై యెరూషలేములో 25 సంవత్సరములు ఏలెను. అతని తల్లి
షిహిల్ది కుమార్తె, ఆమె పేరు అజూబా. గమనించండి 32వ వచనం, అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచూ దానిలో నుండి తొలగిపోకుండెను. అయితే అప్పటి వారికి ఇంకను జనులు తమ పితరులను దేవుడైన యెహోవాను తమ హృదయములందు స్థిరపరచుకోలేదు, అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. గమనించండి, ఈ చివరి సమయం కార్యారంభం కంటే కార్యాంతం ఇక్కడి వరకు చాలా బాగా ఉన్నది. యెహోషాపాతు రాజు గారి గురించినటువంటి విషయం 34 యెహోషాపాతు చేసిన కార్యాలను గురించి అనాని కుమారుడైన యెహూ రచించినటువంటి యొక్క గ్రంథమందు వ్రాయబడింది. యెహూ పేరు ఇశ్రాయేలు రాయల గ్రంథం నడుస్తుంది. గమనించండి, ఇది కూడా మీకు అర్థం కావాలనుకుంటే మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయమును మీరు చదివితే 44 నుండి చదివితే ఈ భాగాలు మీరు చివరి సమయాలు కనబడతాయి. అక్కడ యెహోషాపాతు రాజు గురించిన విషయం 34వ వచనం 34, ఇది అయిన తర్వాత యూదారాజు అయిన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించి కార్యారంభం కంటే కార్యాంతం. ఆరంభం మనం చూసినాము, మధ్య దశ చూసినాము యెహోషాపాతు గారిది, చివరి దశ ఏ విధంగా ఉన్నది గమనించండి. అందుకనే నేను మాట్లాడే మాట ప్రభు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే కార్యారంభం కంటే కార్య అంతము మేలు. చెప్పండి, ఇప్పుడు ఇంత చేసినటువంటి యొక్క యెహోషాపాతు రాజు గారి యొక్క చివరి దశ ఎట్లా ఉందటంటే, ఇది అయిన తర్వాత యూదారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా, మిక్కిలి మామూలు కాదు, మళ్ళా వెనక్కి అయిపోయింది బండి. ఇశ్రాయేల్ రాజైన అహాజ్యాతో స్నేహం చేసినాడు. ఒకప్పుడు ఎవరితో చేసినాడు? ఆహాబుతో చేసి నష్టపోయినాడు. తిరిగి మరలా ఏమైనాడంటే మళ్ళీ అహాజ్యాతోటి. ఈ రోజులు క్రైస్తవులు ఇదే చేస్తున్నారు. ఒకప్పుడు మనం అన్యులంగా ఉన్నాము, తిరిగి లేక డినామినేషన్ క్రైస్తవులంగా ఉన్నాము. ఆ తర్వాత చక్కని భక్సింగ్ గారి యొక్క సహవాసంలోనికి, దైవిక క్రమంలోనికి వచ్చినాము. నేడు దినాలలో టుడే ఈరోజు మన సహవాసములో మనము ఏ విధంగా ఉన్నామంటే మిక్కిలి దుర్మార్గంగా మిక్కిలి దుర్మార్గం. అందుకనే దేవుని సహవాసం విషయాన్ని ఎరగక, దైవజనుడు భక్సింగ్ గారి యొక్క విధానమును, దైవ సత్యాన్ని మనం ఎరగకుండా ఏం చేసినామో మిక్కిలి దుర్మార్గంగా, దుష్టత్వంగా జీవించే దినాలలో ఉన్నాం. ఈ విషయాన్ని మనం ఎరుగుదాం. అందుకనే మరలా ఎవరితో సహవాసం? అహజ్యాతో. ఎవరి అహజ్య అంటే ఆహాబు యొక్క కుమారుడు. మళ్ళా చేసి ఏమంట? స్నేహం చేసెను. తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగవారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషా వాడును దోదావాగు కుమారుడు ఎలియాజరుతో నీవు అహజ్యతో స్నేహం చేసి ఉంటివి కనుక యెహోవా నీ పనులను భంగం చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం చెప్పాను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్లకుండా బద్దలైపోయాను. మళ్ళా దేవుడు హెచ్చరిక చేసినాడు. ఎవరితోట? అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడు ఎలియేజరు, ఎలియాజరు అనే వ్యక్తి మళ్ళా దేవజనుడితోటి మాట్లాడిపించినాడు. అయితే చివరికి తేలిన ఫలితం ఏంటంటే పనులను భంగం చేసినాడు. యెహోషాపాతు మీద ప్రవచనం పలికి ఓడలు తర్షీషునకు వెళ్లకుండా బద్దలైపోయినాయి అంట. కాబట్టి పిల్లారా, కార్యారంభం కంటే కార్య అంతం మేలు. యెహోషాపాతు రాజు గురించి విషయాలు మనం గమనించాలా. ఎవరితో మనం స్నేహం చేస్తున్నాము, ఎట్లాంటి వారితో మనం స్నేహం చేస్తున్నాం. దయచేసి మీకు నూతన నిబంధనలో నుండి ఓ చిన్న విషయాలు నేను చదివి వినిపించి నేను ముగిస్తాను. ఎక్కువ విషయాలు మనము గమనించవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే ఎట్లాంటి వారితో మనం సహవాసం చేస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 5, 9 నుండి ఈ మాటలు చదువుకోండి. మీరు జార్లతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జార్లతోనైనా లోబులతోనైనా దోచుకుని వారితో విగ్రహాదితో ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలోని వెళ్ళిపోవలసును. ఇప్పుడైతే సహోదరుని పడిన వాడు ఎవడును జాడు కానీ, లోబి కానీ, విగ్రహాదికుడు కానీ, తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ అయ్యున్నయడలు అట్టి వాటితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. చెప్పండి, ఇప్పుడు ఏం చేసినాడు యెహోషాపాతు రాజు గారు? ఒకప్పుడు ఆహాబుతో చేసినాడు, నష్టపోయినాడు. చివరి సమయాలలో మరెవరితో చేసినాడంటే అహజ్యాతోటి, అహాబు యొక్క కుమారుతో చేస్తూ వచ్చినాడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటుంటే మనం కూడా ఎవరితో చేస్తున్నాం సహవాసం? ఎట్లాంటి చివరి సమయాలు ఇవి. అందుకనే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14 నుండి ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 14 నుండి 6వ అధ్యాయం 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి
ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులై ఉందురని సర్వశక్తిగల దేవుడు సెలవిస్తున్నాడు. ఇది యెషయా గ్రంథంలో ఉన్నటువంటి విషయం. దేవుడు ప్రత్యేకించినాడు. అందుకొరకనే జ్ఞాపకం పెట్టుకొని ఆహాబు యొక్క స్నేహం చేసి నష్టపోయినాడు. తిరిగి మళ్ళా అతని కుమారుడు అహజ్యతో చేసి మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించి నష్టపోయిన దినాలు. కనుకనే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. మనం కూడా చక్కని సహవాసంలోనికి తీసుకురాబడ్డాము. ఈ చివరి దినాలలో ఎక్కడ చూసినా భయంకర దినాల్లో, స్వార్థపూరితమైన దినాల్లో ఉన్నాం, దుష్టత్వం జరిగే దినాల్లో ఉన్నాం. దేవుని బిడ్డలముగా మనము ఏదైతే మనం ఎరిగినామో అలాంటి సత్యాన్ని ఎరిగి చివరి వరకు మనము నమ్మకంగా జీవిస్తాం. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఈ విషయాన్ని విన్న మనము కూడా మన జీవితంలో ఏ విధంగా ఉన్నామో మనం పరీక్షించుకొని ప్రభు ఇచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగపరుచుకుందాం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త కలిగి ఉందాం. మనం వినేవారు మాత్రమే కాకుండా దాని ప్రకారము జీవించడానికి మనము ప్రయత్నం చేస్తాము. మన ప్రభు మనకు సహాయం చేస్తాడు. యెహోషాపాతు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు అతన్ని నమ్మకమైన వానిగా చేసినాడు. తిరిగి దేవుడు అవకాశం ఇచ్చినాడు. మరలా పోయి నష్టపోయినట్లు పోవద్దని ప్రభువు నామమున నేను మీకు రిక్వెస్ట్ చేస్తూ ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, బాగానే దీవించండి. ఈ చివరి నెల మేము ఏ విధంగా ఉండాలని కృప చూపమని కోరుతూ మా ప్రియులందరి కొరకు ప్రార్థిస్తాం. విన్నటువంటి వారు వినేవారి కొరకు ప్రార్థిస్తూ కృప చూపి మేము తండ్రి ఆరంభం కంటే అంతంలో నీ కొరకు నమ్మకస్థలంగా జీవించడానికి దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించట్లా మా ముగింపు దశ వినేటువంటి వారికి కూడా ఉండడానికి, మాకు కూడా ఉండడానికి సహాయపడమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ ప్రైజ్ లార్డ్.